ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ బీజేపీలో మరో కుంపటి రాజుకుంటుందా? పార్టీని నమ్ముకుని ఉన్న ఆశావాహుల్ని పక్కన పెట్టేసి పైసలున్నోళ్లకే పార్టీ పెద్దలు అవకాశం కల్పించారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారా? పార్టీ కోసం పని చేయడం కాదు, టికెట్ రావాలంటే పైసల ఈక్వేషన్స్ కూడా బలంగా ఉండాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశతో ఉన్న ఆశావాహులంతా కమలం పార్టీకి సహకరిస్తారా? గత కొంతకాలం నుంచి కమలం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో త్వరలో జరగబోయే 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 31తో 3 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తూ ఉండడంతో ఆ స్థానాలపై బీజేపీ గురిపెట్టింది. ఖచ్చితంగా 3 స్థానాలు కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ పాచికలు కదుపుతోంది. అందులో భాగంగానే 3 స్థానాలకు మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రకటించిన 3 అభ్యర్థులపై పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని ముందు నుంచి పనిచేసిన వారిని కాదని డబ్బులున్న వారికి టికెట్లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరు, నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని చెప్పుకునే పార్టీలో క్యాష్ ఈక్వేషన్లు బలంగా పనిచేయడంపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనూ కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతకు టికెట్ ఇచ్చి పార్టీ పెద్దలు విమర్శలు మూటగట్టుకున్నారు. ఈసారి కూడా ప్రైవేటు విద్యా సంస్థ అధినేతకి టికెట్ కేటాయించడంపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇన్నాళ్లు టికెట్ ఆశించిన పలువురు పార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మరో 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన వారికి ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని భావించిన సీనియర్లు సైతం అభ్యర్థుల ప్రకటన తర్వాత పెదవి విరుస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి టికెట్ ఆశించిన వారితో పాటు తాము చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టిన నేతలు, సీనియర్లు అభ్యర్థులకు సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి కమలం పార్టీ ముందంజలో ఉంది. వాస్తవానికి 2 నెలల క్రితమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పినా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ఎట్టకేలకు కమల్నాథులు 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మాత్రం ఆశావహుల నుంచి పోటీ విపరీతంగా నడుస్తూ వచ్చింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి, గటిక క్రాంతికుమార్, రఘునాథరావు రేసులో పోటీ పడగా అంజిరెడ్డికి అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్యతో పాటు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మామిడి సుధాకర్ రెడ్డి ప్రయత్నించగా మల్క కొమరయ్య వైపే పార్టీ మొగ్గు చూపింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పిఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డి, సంఘ్ పరివార్కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి ప్రయత్నం చేయగా సరోత్తం రెడ్డికి పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు పలుకుబడి ఆర్థిక స్థితిగతులను అంచనా వేసిన తర్వాతే టికెట్లను ఫైనల్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ కోసం ఎన్నేళ్ల నుంచి పనిచేశారు, ఎన్ని త్యాగాలు చేశారన్న అంశాల కంటే ఎన్నికల ఖర్చును భరించే సత్తా ఉందా లేదా అన్నదే పరిగణలోకి తీసుకుని టికెట్లను కేటాయించడం కాషాయ శ్రేణులకు మింగుడు పడడం లేదంట. అదలా ఉంటే అభ్యర్థుల ఎంపికలో ఇన్ని రోజులు ఆలస్యం జరగడానికి నేతల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమంటున్నారు. సరోత్తం రెడ్డిని మినహాయిస్తే మల్క కొమరయ్య, అంజిరెడ్డి ఇద్దరూ ఆర్థికంగా సౌండ్ పార్టీలే. అందుకే వారికి టికెట్లు కేటాయించారని ఆ పార్టీ ఆశావాహులు విమర్శలు గుప్పిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దాంతో ఈ 2 ఎమ్మెల్సీలు గెలుస్తారనే ధీమాలో పార్టీ వర్గాలున్నాయి. అయితే అభ్యర్థులకు మిగిలిన నేతలు సహకరిస్తారా లేదా అనేది ఆ పార్టీ వారికి అంతుపట్టడం లేదంట. For more videos like this, subscribe Big TV channel.